ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. రిషి, ఏం తింటావు? సమోసా తింటానన్నా. వెయిటర్, చెప్పండి సార్. ఒక సమోసా తీసుకునిరా. ఓకే సార్. తిను. రిషి, నిజంగా నువ్వు శశిని మమ్మల్ని వదులుండగలవని నేను అనుకోలేదు. పర్లేదు, మమ్మల్ని మర్చిపోయి మీ అమ్మతో బాగానే ఉంటున్నావు. లేదు నాన్న, నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను. నాకు మీరంతా ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటారు. మీరందరూ కావాలని, నాతో ఉండాలని అనిపిస్తుంది. మరి మీ అమ్మ దగ్గర ఎందుకు ఉండడం నాన్న? నాతో పాటు మన ఇంటికి వచ్చేయచ్చు కదా. నీకెప్పుడైనా మీ అమ్మని చూడాలనిపిస్తే నేను పంపిస్తాను నాన్న. శశికి మీరు, నానమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు. కానీ అమ్మకి ఎవరు లేరు నాన్న, నేను తప్ప. కనీసం అమ్మతో నేనైనా ఉండాలి కదా నాన్న. నాన్న రిషి, నాన్న రిషి, నిన్ను చూద్దామని ఇందాకే నేను మీ ఇంటికొస్తే మీ అమ్మ నీ మనవన్ని చూడ్డానికి వీల్లేదంటూ నన్ను నిర్దాక్షిణ్యంగా బయట నుంచి బయటికి పంపించేసింది. నువ్వు చూసావుగా. నిన్ను బయటికి తీసుకొచ్చానని మీ నాన్న ఫోన్ చేస్తే నిన్ను చూడాలని ఆగ మేఘాల మీద వచ్చేశాను. రే రిషి, నువ్వు లేకపోతే ఇంట్లో సందడే లేదురా. అందరూ నీ గురించే బెంగ పెట్టుకున్నారు. శశి అయితే పాపం నువ్వు వెళ్ళిపోయావని ఎంత కుమిలిపోయిందో తెలుసా. మీ నాన్న ఆలోచన కూడా నీ గురించేరా. అందుకే ఉండబట్టలేక నీ కోసం వచ్చేశాడు. రే రిషి, మీ అమ్మతో వద్దురా, మన ఇంటికి వెళ్ళిపోదాంరా. నాన్న, నేను అమ్మను వదిలి రాన్నానమ్మా. దాంతో ఉంటే నీ భవిష్యత్తే పాడైపోతుందిరా. అది తప్పుడు మనిషిరా. వదులు నానమ్మా, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. రిషి, నా మాట విన్నా. రే, నా మాట విని మాతో రారా రిషి. రే రిషి. రిషి, నాన్న చెప్తున్నాను, నా మాట వినరా. నేను వినను, నాకు అమ్మే కావాలి. యష్,
రిషిని నిన్ను నమ్మి పంపించాను యష్, నన్నే మోసం చేస్తావా? మీరు నా కొడుకుని కలవడం, వాడితో మాట్లాడడం నేనెందుకు ఇష్టపడనో తెలుసా? ఇందుకే ఇప్పుడు మీరు చేసిన పనికే మీ బుద్ధేంటో నాకు తెలుసు కాబట్టి మీ నుంచి నా కొడుకుని దూరంగా ఉంచుతున్నాను. మీ అమ్మ తప్పుడు మనిషి అని నా కొడుక్కి చెప్తావా? అసలు నువ్వు అమ్మవేనా? సింధు, రిషి ఫ్యూచర్ గురించి ఎలా ప్లాన్ చేశావు? వాడు నీతో ఉంటే వాడి భవిష్యత్ ఏమవుతుందని భయపడుతున్నాను. వాడు ఏం చదువుకుంటానంటే అది చదివించగలవా? చెప్పు. ఆ స్తోమత నీకుందా? యష్, గుర్తుపెట్టుకో, రిషిని నాన్నకు మించిన కొడుకుగా ఈ అమ్మ తీర్చిదిద్దుతుంది. ఆ విషయంలో నువ్వేం భయం పెట్టుకోకు. నిజంగా నువ్వు భయపడాల్సింది రిషి ఫ్యూచర్ గురించి కాదు, శశి ఫ్యూచర్ గురించి. నువ్వు మీ అమ్మ రిషి మీద పెట్టే శ్రద్ధ శశి మీద పెడితే చాలా మంచిది. యష్, ఇంకోసారి నువ్వు రిషిని చూడాలనొస్తే రా, నేనేం కాదనను. కానీ ఇలా నీతో బయటికి మాత్రం పంపించే ప్రసక్తే లేదు. అమ్మా, 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 ఆగమ్మా. అమ్మా, ఆగమ్మా. ఏమైందమ్మా? అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా, ఆగమ్మా. అమ్మా, మాట వినమ్మా. అమ్మా, ఆగమ్మా. అమ్మా, ఏం చేస్తున్నావు? చెప్తుంటే వినబెట్టుదా మాగు. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తావా? నానమ్మని దొంగ చాటుగా కలవాల్సిన పరిస్థితి నాది. నాకు ఎంత కర్మ పట్టింది అసలు. అయ్యో, వదలండి. అది జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు కష్టపడి పిల్లల్ని పెంచింది నేను. ఇప్పుడేదో రిషిని మాయ చేసి లాక్కొని నన్ను కలవనీయకుండా నా మీద అది పెత్తనం చేస్తుందా? నన్ను అవమానిస్తుందా? చెప్పేది విను. నేను రిషి మీద ప్రేమని చంపుకోలేక దొంగ చాటుగా అయినా సరే వాణ్ణి కలవాలని ఆతృతగా వెళ్తే అక్కడ నన్ను అడ్డుకుంటుందా? అది నా కొడుకుని నాకు తెలియకుండా ఎత్తుకెళ్తారా అని నన్ను తిడుతుందా? అది కన్నందుకే దానికి రిషి మీద అంత హక్కుంటే పెంచిన ఈ నానమ్మకి ఇంకెంత హక్కుండాలి వాడి మీద? చెప్పండి, ఇంకెంత హక్కుండాలి? దాము, ఇప్పుడు నువ్వు అరిచి కేకలేసినంత మాత్రాన ప్రయోజనం ఏం లేదు. మన ప్రవర్తనను బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? దాని విషయంలో నేనేం తప్పుగా ప్రవర్తించాను చంద్ర? తప్పులన్నీ చేసింది ఆ సింధు. ఇంకా తప్పు మీద తప్పు చేస్తుంది ఆ సింధు. నన్ను వేలెత్తి చూపిస్తావా? చెప్పేది విను. నాకు కోపం ఇంకా పెరిగిపోతుంది. అమ్మా, ప్లీజ్ అమ్మా, వదిలేయమ్మా. ఎందుకింత ఆవేశపడుతున్నావు? ఏంట్రా వదిలేసేది? ఏంట్రా వదిలేసేది? ఏంటి వదిలేసేది? ఎలా వదిలేసేది?
అనుకున్నావురా దాన్ని? అసలు అసలు నేను దానికి ఏం ద్రోహం చేశానురా? నన్ను ఇంతలా ఏడిపిస్తుంది అది. కోడలుగా సింధుని నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో నీకు తెలియదరా? మనం వద్దు వద్దు అని చెప్తున్నా అదే కదరా వాళ్ళ మేనత్తని నిర్దోషిగా నిరూపించడం కోసం ఆ సిద్ధార్థ గాడితో నానా చండాలం చేసింది. దాని ప్రవర్తన వల్లే కదరా నీకు విసుగొచ్చి భార్యగా అది అవసరం లేదని దాని మెళ్ళ తాళిని నువ్వు తెప్పేశావు. ఎప్పుడైనా అది మన కుటుంబానికి నాకు గాని భర్తగా నీకు గాని విలువ ఇచ్చిందా? చెప్పరా, విలువ ఇచ్చిందా? లేదు, విలువ ఇవ్వలేదు. ఎంతసేపు దాని పుట్టిల్లో దాని మేనత్త అదే కదరా దాని లోకం. మొన్న స్కూల్ దగ్గర కూడా ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళు ఆ సింధు చేసిన పాడు పనికి నన్ను పిల్లల్ని కూడా తప్పు పట్టారా? అది తప్పు చేస్తే శిక్ష మనం అనుభవించడం ఏంట్రా? చెప్పరా, శిక్ష మనం అనుభవించడం ఏంటో చెప్పు. ఇప్పటి వరకు రిషిని మనం చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చావురా. వాడికి ఏ కష్టం తెలియనివ్వలా, మంచి బుద్ధులు నేర్పాం వాడికి. దాని పెంపకంలో రిషికన్నీ దాని పాడు బుద్ధులే వస్తాయిరా. పాడైపోతాడు రా వాడు, పాడైపోతాడు. వాడి భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుందిరా. అదేరా నా బాధంతా, అదేరా నా బాధంతా. ఆ సింధు బ్రతుకున్నంత వరకు రిషిని మనకి దగ్గర కానివ్వదురా. మన శశిని కూడా లాక్కెళ్తుందిరా అది. అది చేస్తేనే గాని మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు. ఇప్పుడు వెళ్ళి చంద్ర, దాన్ని వదలని చంద్ర. సింధుని చంపడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా దాము? అవును, నాకు పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది. పిచ్చి పట్టింది చంద్ర, పిచ్చి పట్టింది. ఏమంటున్నావు దాము? నేను వెళ్తాను, దాన్ని చంపేయాలి. ఎవరు రాకూడదు, నేను వెళ్ళాలి.
దాన్ని చంపేస్తా, దాన్ని చంపేస్తా, రేష్ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మన్నా. చంపేస్తా. రిషి, చంపేస్తా, అన్ని చంపేస్తా. చంపేస్తా, దాన్ని వదలను, దాన్ని వదలను. రిషి, నీ భవిష్యత్తు ఏమైపోతుందోనని నాకు భయంగా ఉందిరా, భయంగా ఉందిరా. రిషి, నువ్వు బాగుండాలి నాన్న, నువ్వు ఎప్పటికీ బాగుండాలి. నాన్న, డాక్టర్ గారు వచ్చారు, తీసుకొస్తాను. రిషి, రండి డాక్టర్, ఇటువైపు. డాక్టర్ గారు చూడండి. నాన్న, రిషి, ఈ నానమ్మ దగ్గరికి రారా. రిషి, రిషి, నువ్వు అక్కడ ఉండకూడదు నాన్న. నాన్న, రిషి, నాన్న, రిషి, రిషి, రిషి. తనకు బీపీ చాలా ఎక్కువ ఉంది. నాన్న, రిషి. డాక్టర్, మా అమ్మకి ఏమైంది? ఎందుకు కళ్ళు తిరిగి సడన్ గా పడిపోయింది? మీ అమ్మగారు బాగా మెంటల్ డిప్రెషన్కి గురయ్యారు. మా దాముకేం కాదు కదా డాక్టర్? ప్రెజెంట్ కండిషన్ అయితే ఓకే, బాగానే ఉన్నారు. కాకపోతే బీపీనే చాలా హై లెవెల్లో ఉంది. అది స్లోగా డౌన్ అవ్వాలి, అప్పుడే ఆమె పరిస్థితి నార్మల్ అవుతుంది. రిషి, రిషి. అయితే అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా? పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వల్ల, మందులు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా తను త్వరగా కోలుకోవాలంటే మీరొక పని చేయాలి. చెప్పండి డాక్టర్, ఏం చేయాలి? రిషి. తను రిషి అంటూ కలవరిస్తోంది కదా, ఆ రిషి ఎవరు? నా కొడుకు. తనిక్కడ లేడా? లేడు, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. రిషి రావడానికి వీలవుతుందా?
కొంచెం కష్టమే. ఎందుకని? నా కొడుకు కోడలు విడిపోయారు. కూతురు వీడి దగ్గర ఉంటుంది, కొడుకు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు. ఐసీ. నాన్న రిషి. అందుకే అనుకుంటా మీ అమ్మగారు రిషి దూరమయ్యాడన్న దిగులుతోనే తీవ్రంగా మనోవ్యత చెందుతున్నారు. ఆ విషయంలో ఆమె ఆవేశపడుతున్నారు. అందుకే బీపీ పెరుగుతుంది. రిషి వాళ్ళమ్మతో మాట్లాడి వీలైనంత త్వరగా రిషిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ నానమ్మతో ఉండేలా చూడండి. అప్పుడే పేషెంట్ త్వరగా నార్మల్ అవుతుంది. రిషిని వాళ్ళమ్మ పంపించదు డాక్టరు. ఎందుకంటే వాళ్ళ నానమ్మంటే ఆవిడకి చాలా కోపం. అలాగా? అయితే కొన్ని రోజులు పేషెంట్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. బెంగతో నిద్రలేకపోవడం, ఏడ్చి సరిగ్గా తినకపోవడం, రెస్ట్ తీసుకోకపోవడం వంటివి ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకోండి. రిషి రిషి రిషి